హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. చెప్పాను కదా, మేమైతే ట్రిప్ వెళ్తున్నాం షిరిడీకి అనమాట. సడన్ గా ఈ ట్రిప్ ఏంటి, ఎవరెవరు వెళ్తున్నారు, అసలు అక్కడ ఏమేమి చూస్తారు, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలా ఏంటి, సో ఈ రోజు అయితే జనవరి 31 అనమాట. ఇది మేమైతే షిరిడీకి ఫస్ట్ ఈవినింగ్ బయలుదేరుతున్నాము ఇక్కడ నుంచి, బెంగళూరు నుంచి. సో ఇంతకీ ఎవరెవరు వెళ్తున్నాము అంటే, హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారు కదా. ఇదైతే జనరల్ నార్మల్ వ్లాగ్ అనమాట. సో బేసిక్ గా ఏంటంటే ఏం చేస్తున్నాను అంటున్నారో, వంట చేస్తున్నాను. ఇట్స్ ఆల్రెడీ టైం అయితే 11:30 అయిపోయింది అనమాట. కాబట్టి ముందైతే వంట చేయాలి. అలాగే చేస్తూ చేస్తూ వీడియో కూడా షూట్ చేసేద్దామని చెప్పి అయితే వచ్చేసాను అనమాట. ఇంతకీ ఈ వీడియోలో అయితే ఏం లేదు, ఆల్రెడీ మీరు షార్ట్ చూసే ఉంటారు. మేమైతే ట్రిప్ వెళ్తున్నాము, అది కూడా షిరిడీకి అనమాట. ఇంతకు ముందు ఒకసారి ట్రిప్ వెళ్ళాము, 3 days వెళ్ళాము అనమాట. అది మైసూర్కి వెళ్ళాము. అప్పుడు నేను వియాన్ మా హస్బెండ్ మాత్రమే వెళ్ళాము అనమాట. కానీ ఇప్పుడు చాలా మంది వెళ్తున్నాం, అంటే ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం అనమాట. సో ఇంతకీ సడన్ ట్రిప్ ఏంటి, అసలు ఎవరు ప్లాన్ చేశారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇంతకీ మా బుడ్డది ఏం చేస్తుంది అనుకుంటున్నారా? నేనైతే వంట చేద్దామని వచ్చాను. ఇదిగోండి, బనానా కట్ చేసి పీసెస్ ఇచ్చేస్తే అవి తింటూ అమ్మాయి గారు టీవీ అయితే చూస్తుంది. సో లేదంటే అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అందుకని నేను వంట చేసే అంతవరకు అయితే టీవీ అయితే చూస్తూ ఉంటుందన్నమాట. February 3rd మా అన్నయ్య వాళ్ళ పాపది, అంటే నాకు మేనకోడల, ఆల్రెడీ చూసుంటారు వీడియోస్ లో, 1-2 వీడియోస్ అయితే పెట్టిన అనమాట. తన 2nd బర్త్డే వస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ బర్త్డే అయితే నెల్లూరులోనే మంచిగా గ్రాండ్ గా చేశారు. సో ఇప్పుడు 2nd బర్త్డే కదా అని చెప్పి వాళ్ళందరూ షిరిడీ దర్శనం చేసుకోవాలని చెప్పి అలా ప్లాన్ చేసి, అలాగే ఎప్పుడు పెద్దవాళ్ళని కూడా తీసుకెళ్లేదు కదా అని చెప్పేసి మా అమ్మ నాన్నని, అలాగే మా వదిన వాళ్ళ అమ్మ నాన్న పాప, అలాగే నన్ను మా హస్బెండ్ మా ఫ్యామిలీని కూడా వెళ్దాము అని చెప్పేసి ప్లాన్ చేశారనమాట. ప్లాన్ చేశారు వాళ్ళు. సో అక్కడ బాబా దర్శనం అయిపోయింది. నేనైతే ఫస్ట్ టైం షిరిడీ వెళ్తున్నాను అనమాట. అండ్ ఇంత లాంగ్ డ్యూరేషన్ 7 days ట్రిప్ కూడా ఇది ఫస్ట్ టైం. ఇంతకు ముందు వెళ్ళాలని చెప్పాను కదా, మైసూర్కి వెళ్ళాము. అక్కడైతే జస్ట్ ఒక 3 days అలా ఉండి వచ్చేసాను అనమాట. బట్ ఇప్పుడు ఫ్యామిలీ అందరితో, అందరూ 3 పిల్లలు నేర్చుకుని ఎలా ఉంటుందో అయితే చూడాలి. అసలు మేము అక్కడ ఎక్కడెక్కడికి వెళ్తాం, ఏ ప్లేసెస్ చూస్తాం, ఇవన్నీ కూడా నేను వీడియోస్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీరైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూస్తూ ఉన్నాను. ఇకపోతే చెప్పాయి కదా, 3వ తేదీ అయితే February 3rd అయితే బాబా దర్శనానికి వెళ్తాం. ఆ తర్వాత అక్కడే శనిశింగనాపూర్, అంటే ఇవన్నీ నాకు తెలీదు, అంటే వీళ్ళంతా చెప్పారు, ఆల్రెడీ వెళ్ళొచ్చిన వాళ్ళు. మా వదిన వీళ్ళైతే చాలా సార్లు వెళ్ళారనమాట. బాబాని గట్టిగా నమ్ముతారు వాళ్ళు, నేను కూడా నమ్ముతాను. అలాగే మీలో కూడా ఎవరన్నా బాబాని ఇష్టంగా గట్టిగా నమ్మే వాళ్ళు ఉంటే మాత్రం ఆ కామెంట్ అయితే చేసేయండి. ఇకపోతే ఈవినింగ్ శనిశింగనాపూర్కి వెళ్ళిపోతాము ఆ రోజు. తర్వాత నాసిక్ వెళ్తామంటే, నాసిక్ అక్కడ జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా, త్రయంబకేశ్వరి, ఇంకా అక్కడ ఉన్న గుళ్ళు అవన్నీ కూడా చూసేసిన తర్వాత సీతాదేవి గురించి, మళ్ళీ రాముడు గుళ్ళు ఇవన్నీ ఉన్నాయంట, అవన్నీ కూడా చూసేసి తర్వాత లూనా వాళ్ళకైతే వెళ్తాం. అక్కడే రిసార్ట్ ఇవన్నీ కూడా బుక్ చేశారనమాట. సో అది చూసుకొని ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోతాం అనమాట. యాక్చువల్ గా ఏంటంటే మా అన్నయ్య వాళ్ళు మమ్మల్ని కూడా నెల్లూరు వచ్చేస్తే అక్కడి నుంచి అందరం వెళ్దామని చెప్పి ప్లాన్ చేశారు. కాకపోతే ఏంటంటే మళ్ళీ మేము ఇక్కడ నుంచి నెల్లూరు వెళ్ళి ఇదంతా ఎందుకు అని చెప్పేసి డైరెక్ట్ గా మేము మా ఫ్యామిలీ, నేను మా హస్బెండ్ పిల్లలు ఇక్కడి నుంచి వస్తాము. సో వాళ్ళంతా అక్కడి నుంచి వస్తారనమాట. సో ఫైనల్ గా ఏమంటే షిరిడీలో మీట్ అవుతాము. కాబట్టి మొత్తానికి ట్రిప్ ఇదంతా ప్లాన్ చేసింది అయితే మా అన్నయ్య వదిన వాళ్ళు ప్లాన్ చేశారు. నెక్స్ట్ ప్యాకింగ్ అంతా స్టార్ట్ చేయాలి. 1 week అంటున్నాం కాబట్టి పిల్లలుగా చాలా వచ్చేస్తాయి అనమాట. సో 1 week కాబట్టి ఎట్లేదన్నా పిల్లలు అయితే ఒక 10 జతలు అలా వరకు పెట్టాలి కదా. అలా కొన్ని అయితే సర్దాను, ఇంకా సర్దాల్సినవి అయితే ఉన్నాయి. ఇక మేము ఎలా వెళ్తున్నాము అంటే బై ట్రైన్ వెళ్తున్నాం అనమాట. మాకు ఇక్కడ ట్రైన్ అయితే ఫస్ట్ ఈవినింగ్ 7:30కి మాకు ట్రైన్. మేము 7:30కి ట్రైన్ ఎక్కేస్తే పక్క రోజు అంటే 2వ తేదీ మధ్యాహ్నం 2:30-3 కల్లా షిరిడీలో అయితే దిగేస్తాము. అమ్మ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అక్కడి నుంచి వచ్చేసరికి, అమ్మ వదిన వీళ్ళందరూ వచ్చేసరికి కూడా ఆల్మోస్ట్ ఆ టైం అవుతుంది అనమాట. సో మేము ఫైనల్ గా అక్కడికి వెళ్ళాక మీట్ అవుతాం. అందరము కలిసి వెళ్ళుంటే బాగుండేది, బట్ అలా కుదరలేదు. సరే ఎట్లయితే ఏమి మొత్తానికి అయితే
బాబాని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. దానికైతే చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే నేను ఇప్పటి వరకు వెళ్ళలేదు, ఫస్ట్ టైం షిర్డీకి అయితే వెళ్ళడం. నీళ్ళు పోస్తున్నాను అనమాట. ఇవి బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, వీటికి చెట్లకు పోస్తే బాగుంటుందని చెప్పేసి మా అత్తమ్మ అయితే చెప్పారు. సో అప్పటి నుంచి అలాగో బియ్యం కడిగినవి ఇవన్నీ ఉంటాయి కదా, అవి పోస్తాను. చెట్లు అయితే పర్లేదు, రోజుకు ఒక 4-5 శంకు పూలు అయితే పూస్తుంది. అలాగే పోయినసారి మేము నెల్లూరు వెళ్ళొచ్చేసరికి తులసి మొక్క అంతా వాడిపోయింది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఒక వారం రోజులు వెళ్తున్నాము, వచ్చేసరికి ఎలా ఉంటుందో అందుకనే వాటర్ అయితే పోస్తున్నాం. పూలన్నీ అయితే కింద పడిపోయాయి. సో వాటర్ అయితే పోస్తున్నాను అనమాట. బుడ్డది వచ్చేసింది. జేజీ దండం పెట్టు. జేజీకి ఎట్లా దండం పెట్టేది? జేజీకి మొక్కు. ఇలారా ఇలారా ఇలారా. అక్కడ కూర్చుంటావు, పడిపోతావు నాన్న. పడిపోవా? చెప్పు, పడవా? సరే హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ చెప్తున్నావా? సరేద్దా. ఆ ప్లేస్ ఫేవరెట్ ప్లేస్ అనమాట. డోర్ తీస్తే వచ్చింది ఇక్కడ కూర్చుంటది. నాకేమో భయం, దాని మీద ఎక్కి అప్పుడప్పుడు డాన్సులు కూడా వేస్తుంటది. ఇంకా బయటకు వచ్చిందంటే నేను వెంటనే రావాలి, తన వెంటే ఉండాలి. పదమ్మా, టైం అయిపోతుంది, వంట చేసుకుందాం పద. లే, అరే పడిపోతావు నాన్న. సరే నేను వెళ్ళిపోతున్నాను, బాయ్. సరే నీ బొమ్మలు తీసుకో, నీ కార్ తీసుకో నాన్న. అదిగో బొమ్మలన్నీ తెచ్చి ఇక్కడ పెట్టేసింది. ఆల్రెడీ అయితే బట్టలన్నీ ఆరిపోయి ఉన్నాయి. ఇవి తీసేసి మళ్ళీ వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసున్నాను. మళ్ళీ అవన్నీ తీసుకొచ్చి ఆరబెట్టాలి. ధృవి దా, అరే రా దా, వెళ్దాం దా, లోపలికి వెళ్దాం దా. నాన్నా చిట్టల్లి రారా, వెళ్దాము. సరే నేను వెళ్ళనా? నేను వెళ్ళిపోనా? నేను వెళ్ళనా? సరే పద పద, లోపలికి వెళ్దాం పద. అన్నమ్మ దాదా. పాప ఏది? పాప ఎక్కడుంది? మళ్ళీ పాటలు ఎప్పుడు. అయ్యయ్యో, పగిలిపోయిందా? బొమ్మ పగలు కొట్టేసావా? తీసుకో, బొమ్మ తీసుకో. తీసుకున్నావు బొమ్మ? సరే చూస్తూ నేను కూర చేసేసి వస్తాను. డాన్స్ ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడైతే చాంగడ్డ పులుసు అయితే చేసేయాలి. ఆల్రెడీ టైం అయిపోతుంది. ఇంకా కొన్ని బట్టలు సర్దాలి. ఇంకా పిల్లలవి ఇంకా అన్నీ ఉంటాయి కదా, షాంపులు, బాడీ లోషన్లు, సోప్లు, ఇంకా స్వెటర్లు అన్నీ కూడా కొద్దిగా ఒకవేళ చలిగా ఉంటే కష్టం కదా. సో అవన్నీ కూడా ఇంకా సర్దాలి. విరాట్ అయితే స్కూల్కి వెళ్ళి ఉన్నాడు. మరి వాడికి లంచ్ అయితే ఇవాళ కర్డ్ రైస్ తీసుకెళ్ళిపోయాడు అనమాట. సో మేమైతే వంట ఇప్పుడు చేసుకుంటున్నాము. వచ్చేసింది మళ్ళీ వంటింట్లోకి వచ్చేసింది బుడ్డమ్మాయి. షింక్ లో పొద్దున్న టిఫిన్ గిన్నెలు కూడా అలాగే ఉన్నాయి. అవన్నీ కూడా క్లీన్ చేయాలి. పని అయితే చాలా ఉందన్నమాట. బుడ్డదానికి స్నానం కూడా కాలేదు, ఇంకా బుడ్డదానికి స్నానం కూడా చేయించాలి. పాట వచ్చిందనమాట. కొంచెం పాటలు వినిపిస్తే వచ్చేస్తుంది. తను ఆడుకుంటూ చూసుకుంటా ఉంటది. నేనైతే పులుసు అయితే కుక్కర్లో పెట్టేశాను. ఒక 2 విజిల్ రాని చేస్తే ఆపేస్తాను అనమాట. త్వరగా అయిపోతుంది. బయట బట్టలు ఆరాయేమో చూసి ఆరపెట్టేయాలి. కొంచెం తడితడిగా ఉన్నాయన్నమాట. కొంచెం సర్దేసి ఆ వాషింగ్ మిషన్లో బయటకు వచ్చే లోపల వీటిని అయితే తీసేయాలి. సో నా పని అయితే అలా అవుతూ ఉందన్నమాట. ఇంకా అయితే రేపు నైట్ అయితే బయలుదేరేసేయాలి. కాబట్టి అక్కడ మేము వెళ్ళిన ప్లేస్ ఇవన్నీ కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఇంతటితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.